నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. స్పోర్ట్స్ పాలసీపై భేటీ కానున్న సబ్ కమిటీ వెల్లడించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వానాకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సు. లాభదాయకమైన పంటలు వేయాలని సూచించిన మంత్రి సబితా. కాలువల పూడికితీత పనులను పరిశీలించిన మంత్రి. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న కొప్పుల ఈశ్వర్. రైతు బంధును తప్పించడానికే ప్రభుత్వం కుట్ర. నియంత్రిత సాగు విధానంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరిస్థితులను పర్యవేక్షించిన పాలనాధికారి. లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించిన నారాయణ్ భరత్ గుప్తా. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతల ఉపవాస దీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రవీంద్ర భారతిలో రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తొలిసారిగా స్పోర్ట్స్ పాలసీపై సబ్ కమిటీ భేటీ కానున్నట్లు తెలిపారు. ఈ పాలసీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డితో కూడిన మంత్రుల బృందం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకువస్తుందని చెప్పారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలను రాష్ట్రంలో ఉన్న సీనియర్ క్రీడాకారులు, కోచ్లను, స్పోర్ట్స్ జర్నలిస్టులను, క్రీడా సంఘాలను, క్రీడా అవార్డు గ్రహీతల ద్వారా తీసుకొని ఇతర రాష్ట్రాలు, దేశాలు క్రీడా పాలసీలను సైతం అధ్యయనం చేసి మెరుగైన క్రీడా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పిస్తామని తెలిపారు. ప్రయోగశాలగా మార్చి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి ఎన్నో రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఇలా అమలు చేయాలనేటట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలని కోట్ల విలువైనటువంటి, వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులను గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నడిబొడ్డున స్థలాలు కేటాయించి అతి తొందరలోనే మరి భవన నిర్మాణాలు కూడా శంకుస్థాపన చేయడానికి కూడా ఇలా సిద్ధమవుంది. గంగుల కమలాకర్ గారు ఆధ్వర్యంలో గౌరవ కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు కూడా మరి హెచ్ఎండిఏ పరిధిలో విలువైనటువంటి ల్యాండ్ రావడానికి కూడా వాళ్ళు ఉంచడం జరిగింది. ఆసరా పెన్షన్లు కానీ, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఇది కానీ, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం కానీ, చేనేత కార్మికులకు చేతినివ్వడం కానీ, మత్స్య కార్మికులకు కేటాయించడం కానీ, గీతా కార్మికులకు చెట్టు పనులు రద్దు చేయడం, ఎస్గ్రేషియా ఇవ్వడం, మా గొర్రెల కాపరులకు సంఘానికి మరి యాదవ్ సోదరులకు గొర్రెలు ఇవ్వడం, భవిష్యత్తులో అన్ని కుల వృత్తులకు ఆదరించడానికి అనేక పథకాలు ఈ వాటికి ఆచరణలో కూడా వచ్చేటి. కరోనా రావడం వలన కొంత జాప్యమైంది. రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 వరకు ఉంటాయన్నమాట. అలాంటి అన్నీ చేస్తూ ఇప్పుడు మళ్ళా కొత్తగా గతంలో కూడా మంచి పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, TSI పాలసీ తీసుకొచ్చి ప్రపంచ దేశాలనే తెలంగాణలో పెట్టుబడి పెట్టాలి, తెలంగాణలో ఎంతో ఆదర్శంగా ఉంది, ప్రభుత్వం చాలా సహకరిస్తుంది అని చెప్పి ఇతర దేశాల వాళ్ళు, ఇండియా గవర్నమెంట్, భారత ప్రభుత్వం కానీ ఇంతమంది ప్రశంసించారు. ఈరోజు ఒక మంచి టూరిజం పాలసీ రాబోతా ఉంది. తర్వాత స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ చేయడం, రేపు 10 గంటలకు కూడా ఇక్కడనే సబ్ కమిటీని కూడా మేము ఏర్పాటు చేస్తాం. సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా అనేక అంశాలను కూడా మేము తీసుకొస్తాం. ఈరోజు స్పోర్ట్స్ పాలసీ అనేది మరి లేకపోవడం వలన అటు క్రీడాకారులకు కానీ, అటు క్రీడా అభిమానులకు కానీ ప్రోత్సహించడానికి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి
తెలంగాణ రాష్ట్రం ఆదర్శమూర్తి చేయాలని చెప్పని మరి ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ గారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్ల నాగారం గ్రామాల్లో వానాకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి పాల్గొని ప్రతి రైతు లాభసాటి పంటలతో పాటు ప్రభుత్వం చెప్పిన పంటలు వేసుకోవాలని సూచించారు. రైతును రాజుగా చేయడమే మన ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కందులు, పత్తి, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి పంటలు వేసి లాభాల బాటలో నడవాలని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పట్ల విశ్వాసంతో రైతులకి ఏదో ఒక చేయాలనే ఆలోచనతో నిరంతరం శ్రమిస్తున్న నేపథ్యాన్ని గమనిస్తూ ఉన్నాం. అధికారంలోకి రాగానే, తెలంగాణ రాష్ట్రం రాగానే ముందు కరెంటు విషయంలో, విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ విషయంలో రైతుకి ఇబ్బంది కావద్దు. గతంలో 7 గంటల పవర్ వచ్చేది, అది రాత్రి 3 గంటలు, పొద్దున 3 గంటలు వచ్చేది. అట్లా కాకుండా 24 గంటల పవర్ ఇవ్వాలి రైతుకి అని చెప్పి ఆలోచించి 24 గంటల పవర్ ఇస్తున్న రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఆ దిశగా ఎన్నో అడుగులు వేసి ఈరోజు రైతుకి ఇబ్బంది లేకుండా 24 గంటల పవర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దాంతోపాటు రైతుకి నీళ్ళు అందిస్తే పంటలు బంగారం పండిస్తారని ఆలోచనని కాళేశ్వరం ప్రాజెక్ట్ని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ని షార్ట్ పీరియడ్లో 3-3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి రైతుకి ఈరోజు నీళ్ళు అందిస్తున్న ఘనత, సాగునీరు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. వాటితో మాట్లాడుతున్నప్పుడు రైతులందరూ కూడా ఈరోజు ప్రతి చెరువు, కాల్వలు, కుంటలు నింపుకుంటూ ఈరోజు పంటలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది వేస్తామనే లెవెల్లో ఈరోజు ఆలోచిస్తున్నారంటే ఆ నమ్మకం, విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకొక విజ్ఞప్తి కూడా రైతులందరికీ కూడా పంట మార్పిడి అనేది చేస్తే అధిక దిగుబడి రావడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఒక ప్లాన్, ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఏదే కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక ఇంటికి కానీ, ఒక దేశానికి కానీ. అదేవిధంగా రైతన్న కూడా ఎన్ని ఎకరాలలో వరి పండించవచ్చు, ఎన్ని ఎకరాలలో ఈరోజు పత్తి పండించవచ్చు అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి చెప్పినారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు మొక్కజొన్న తప్ప మిగతా పంటలు ఏమైనా పండించడానికి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా సన్నాలు ఎక్కువ పండించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి సన్నాలు కూడా ఎక్కువ పండించే ప్రయత్నం చేద్దాము. కంది అనేది కూడా చాలా అవసరం కాబట్టి రాష్ట్రంలో కంది పంట కూడా వెయ్యండి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి కంది పండడానికి అవకాశం ఉన్న పొలాలలో ఖచ్చితంగా కంది పండించండి. కంది పండిన ప్రతి కంది గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మన మహేశ్వరం లాంటి కాన్స్టిట్యూన్సీలో చిరుజాతి ధాన్యాలు పండడానికి అవకాశం ఉంది. అది కొర్రలు కావచ్చు, సజ్జలు కావచ్చు, ఏపలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో చూస్తే కొర్ర బియ్యం కొనాలంటే 180-190 రూపాయల కిలో కొంటా ఉన్నాం. కాబట్టి ఈ చిరుధాన్యాలు, రాగి చాలామంది రాగి సంగటి లేకపోతే రాగి జావ తాగుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చిరుధాన్యాలు పండడానికి అనుకూలమైన వాతావరణం మన మండలంలో ఉంది కాబట్టి, సిటీకి దగ్గర కాబట్టి తప్పకుండా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో దానివల్ల రైతుకి ఇంకా లాభం ఏర్పడుతుంది. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉంటారు, రైతు అనేవాడు తను పండించిన పంటను తానే ధర నిర్ణయించే స్టేజ్కి రావాలని చెప్తా ఉన్నారు. ఆ దిశగా రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా రైతు బాగుపడాలంటే అందరూ కూడా రైతుకు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్తాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్లో కాలవల పూడికితీత పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఎంపీపీ శంకర్, జెడ్పీటీసీ జలేందర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా అది కిందికి గుంజాలి, గుంజించి అవసరమైతే ట్రాక్టర్ పెట్టి ఎత్తియాలి. తర్వాత ఈ బండలు ఎట్లా తీపిస్తాం? ఇగో తాళ్ళు పెట్టి తీస్తే 1-2 అంటే తీపియచ్చు. ఆడ లక్ష్మీపురం కాడ అంటే అక్కడ ఒకటి తీయచ్చు. ఇవి కాదు, మనల్ని ఎవరైనా మిషన్ పంపిస్తారు, చేసి పంపిస్తే బండి ఇంకొక వారం అవుతుందా? ఎక్స్టెన్షన్ అయినా అనుకున్నాం కదా, డ్రైవ్ లాగా ఉండడానికి 15 days అనుకున్నాం. ఇంకో 5-10 days పూర్తి కాకుండా అంటే కంప్లీట్ అయిపోతుంది. జగిత్యాల మొదలు పెట్టింది, కొరుట్ల మొదలు పెట్టింది,
ప్రభుత్వం రైతు బంధును తప్పించడానికి నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తోందని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ విధానంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకొని దళారులను ప్రోత్సహించే విధంగా నియంత్రిత సాగు పద్ధతి ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా రైతాంగం మొక్కజొన్న, వరి పంటలను పండిస్తుందని, పంట సాగులో ముఖ్యమంత్రి మార్పులు చేస్తూ పత్తి, కందులు పండించాలనడం సమంజసం కాదని అన్నారు. రైతులు పండిస్తున్న దొడ్డు రకం వరి కాకుండా సన్న రకం పండించాలని, లేని ఎడల రైతు బంధుకు అనర్హులని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మొక్కజొన్న విత్తనమైనటువంటి దుకాణదారులపైన అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించడం ఏదైతే ఉన్నదో దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రైతాంగం పక్షాన ఈ జరుగుతున్న పంట మార్పిడి విధానంలో ఉన్నటువంటి లొసుగులు, పంట మార్పిడి విధానంలో ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఖచ్చితంగా బయటపెట్టేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఇదే ప్రభుత్వం పత్తి పంటలు వేయకండి, మీరు వేసినట్టయితే దీన్ని మేము నిషేధిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ పత్తి పంటలు పండించమని చెప్పడంలో ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ముందుకొచ్చి వారి ప్రయోజనాలు సాధించడం కోసం రైతాంగం పైన ఈ బురదను రుద్దుతున్న విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, అదేవిధంగా మరీ ముఖ్యంగా గత 3-4 రోజులుగా చూస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు అయితే ఏంది, ఎమ్మెల్యేలు అయితే ఏంది, మీటింగ్లు పెట్టుకుంటా రైతాంగానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారు. దయచేసి మీరు మానుకోమని చెప్తున్నాం ఈ జిల్లా ప్రజాప్రతినిధుల్ని. ఎందుకంటే మీరు చెప్పేటి రైతులు నిండా ముంచడమే కాకుండా వాళ్ళను మరింత నష్టాలకు తీసుకెళ్లే పరిస్థితిని ఈ నూతన వ్యవసాయ విధానం ఉంది. దయచేసి ఈ జిల్లా ప్రతినిధులారా మీరు ఆలోచన చేయమని చెప్తున్నాం. మీరు ఒకవేళ సన్న రకం పెట్టాలనుకున్నప్పుడు ఏ రేటుతో ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఏ రేటుతో ఎంత దళారులను తగ్గించి పూర్తి స్థాయి రైతు వరి పంటను కొంటామని ప్రభుత్వం హామీ ఇవ్వాల్సిన బాధ్యత, అంతేకాకుండా ధరను పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లాక్డౌన్ తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. ఆలయంలో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించిన పాలనాధికారి శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. అదేవిధంగా బహదూర్పేటలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రమేష్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ ఓపెన్ అయినా వాళ్ళు ఏం అరేంజ్మెంట్స్ చేశారనే ఉద్దేశంతో మేము చూడడం జరిగింది. తెలిసిన విషయమే, గత నెల 22వ తారీఖు నుంచి లాక్డౌన్ని విధించడం జరిగింది, ఇంటెన్స్ లాక్డౌన్ని. కొన్ని వార్డుల్లో ఏదో ఒక కేసు మరీ రావడం, దీనివల్ల 0.5 కిలోమీటర్ రేడియస్ వేసుకున్నప్పుడు మున్సిపాలిటీ పరిధి మొత్తం పూర్తిగా కవర్ అవడం వల్ల లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే, ప్రజలకు కూడా ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇంటెన్సివ్ శాంప్లింగ్ చేయడం జరిగిందండి. దాదాపు ఒక్కొక్క క్లస్టర్లో 150 నుంచి 200 దాకా మేము శాంప్లింగ్ చేయడం జరిగింది. ఒక టెంపుల్ అనేది జనరల్గా ఫస్ట్ బయట నుంచి రావాలా, లోపల నుంచి రావాలా, ఎంత స్పేసింగ్ పెట్టుకోవాలా, వాళ్ళ ప్రిపరేషన్లు అయితే వాళ్ళు ఉన్నట్టున్నారు. కాకపోతే ఈ ఫ్రీ మూమెంట్ అనేటటువంటిది ఇంకా అలౌ చేయలేదు కాబట్టి కంప్లీట్గా దాని గురించి ఇప్పుడే చెప్పడం అంతా. అలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో 19 కూడా తొందరలోనే డిశ్చార్జ్ అవుతామని ఆశిస్తున్నాం. లాక్డౌన్ మెజర్స్ అయితే బాగానే జరుగుతుంది. ఈరోజు ఈద్ సందర్భంగా కూడా ఎవరు కూడా రాలేదు బయటకు. వాళ్ళకి సంబంధించినటువంటి మత పెద్దలు సంబంధిత కార్యక్రమాలు వాళ్ళ యొక్క గృహాలకు పరిమితమైనారు. అయితే మా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. తర్వాత మున్సిపల్ వాళ్ళు, మెడికల్ హెల్త్ స్టాఫ్ వారు, వీరందరూ కూడా ప్రతి వ్యక్తిని కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చెక్ చేయించేదానికి, తర్వాత వచ్చేసి డోర్ టు డోర్ డెలివరీ. గోవింద నామస్మరణతో భజన చేస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు ఉపవాస దీక్షలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపవాస దీక్షలు చేపట్టారు. వినూత్న రీతిలో గోవింద నామస్మరణతో చెక్క భజనలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దోపిడీలకి
ఒక్క భారతీయ జనతా పార్టీ సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో దర్శన టికెట్లు రేట్లు విపరీతంగా పెంచారు, లడ్డు రేట్లు పెంచారు, అదేవిధంగా గదుల రేట్లు పెంచారు. అంటే మీరు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి దర్శనాలు ఇస్తారు, లేకుంటే వేరే వ్యక్తులు కానీ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తిరుమలకు పోయిన పరిస్థితి వచ్చింది. అంటే మీ ఉద్దేశం తిరుమలని నాశనం చేయాలనుకున్నారా? వెంకన్న స్వామి దర్శనానికి ఎవరు రాకూడదు అనుకున్నారా? మీరు ఏ ఉద్దేశంతో పరిపాలన చేస్తారు? ఇష్టారాజ్యంగా మీరు ఈ యొక్క తిరుమలని దోపిడీ చేస్తూ వెంకన్న స్వామికే కలియుగదై వెంకన్న స్వామికి దిక్కు లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. సింహాచలం భూములకు దిక్కు లేదు. సింహాచలం భూములు కోట్లాది రూపాయల భూములు, సింహాచలం అప్పన్న భూములు అప్పనంగా మింగేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ రాజధాని అని చెప్పి మరి మీకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఎగబడి అక్కడ ఏమేమి ఉన్నాయి సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములన్నీ కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దౌర్జన్యంగా కొట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు ఆక్రమణ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా గత 3 రోజులుగా తమిళనాడులో ఉన్నటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకన్న స్వామికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. తమిళనాడులో ఉన్నటువంటి భూములు వీరు వైఎస్ఆర్సీపీ పార్టీ కరోనాలో కిట్లలో కూడా కుంభకోణం, కిట్లలో కూడా మోసం చేసుకున్నారు. కొరియా కిట్లలో కూడా ఏది చూసినా ఎక్కడ చూసినా మీరు దోపిడీలు, మోసాలు, దొంగతనాలు తప్ప ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి శూన్యం. నిన్నటి రోజు అయ్యా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గత 3 రోజులు ఎండగడుతున్న పరిస్థితి మనం చూసాం. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న 3 దొంగలను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఆర్ నాయక్ నగర్లో నివాసం ఉండే మక్తేందర్ సింగ్ ఊరు వెళ్లడంతో గమనించిన నిందితులు ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మక్తేందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా నేరస్తులను గుర్తించారు. వీరిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి వస్తువులు, 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేవేళ్లకు వెళ్ళడం జరిగింది. ఇల్లు తాళం వేసి ఇంట్లో 4 తులాల బంగారు, దాదాపుగా అందాజ 5 లక్షల రూపాయల దాకా ఇంట్లో పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తాళం చెవులు దగ్గరలో ఉన్నటువంటి ఆయన బావమడికి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. బావమడి కూడా మధ్యలో 13 తారీఖు తర్వాత 15 తారీఖు 2 సార్లు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే తాళం తీసి పనులు చేసుకుని పోవడం జరిగింది. అప్పుడు ఎలాంటి దొంగతనం జరగలేదు. 16 తారీఖు నైట్ కానీ 17 తారీఖు కానీ నైట్ కానీ ఈ దొంగతనం జరిగిండవచ్చు అని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అందులో ఈ డబ్బులు ఆయన 8 నెలల కింద చేవేలలో భూ అమ్మగా 35 లక్షల రూపాయలు వస్తే అందులో నడుచుకొని మిగిలిన 5 లక్షల రూపాయలు ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చుకున్నాడు. ఈ దొంగతనం వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మనం కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ని పిలిపించి ఆ క్లూస్ టీంలో వెరిఫై చేస్తే ఈ 3 నేరస్తులను వేరంగుల రవి, భరత్, వెంకట్ వీళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. తర్వాత మనం వీళ్ళ ఫోన్ నెంబర్ని వెరిఫై చేస్తే కాల్ డాటా ఆధారంగా వీళ్ళ లొకేషన్ కూడా మన దగ్గర వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం వీళ్ళ ఇళ్ళ మీద ఈ దొంగతనానికి సంబంధించిన సొత్తు అంతా కూడా దాదాపుగా 4,62,000 రూపాయలు, 4 తులాల బంగారు, అదేవిధంగా జీడిమెట్టులో వీళ్ళొక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఆ బైకుని తర్వాత సూరారంలో ఉన్నటువంటి ఎన్నిగల్ పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ కూడా ఒక ఇంట్లో దొంగతనం చేసి కొంత రోడ్డు గోల్డ్, కొంత బంగారు కూడా వీళ్ళు తీసుకున్నారు. అది కూడా రికవర్ చేయడం జరిగింది.
ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 3 కేసులలో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో జారంగుల రవి తప్ప మిగతా 2 కూడా మైనర్స్ ఉన్నారు. జారంగుల రవి మేజర్ ఉన్నాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. వీళ్ళ మీద పాత కేసులు కూడా 12 కేసులు దాకా ఉన్నాయి. వీడిమెట్ల జగదిగుట్ట పోలీస్ స్టేషన్లో 8 కేసులు, సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆ హిస్టరీ కూడా వీళ్ళకి ఉన్నది. కాబట్టి జారంగుల రవిని జైలుకు పంపిస్తాను. మిగతా 2 భరత్ను వెంకట్ని జూనియర్ కోర్టుకు పంపించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల వల్ల ఈత, తాటి వనాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో గౌడ సోదరులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఓల్లాల మనోజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గౌడ కులస్తులకు ఒక ప్రత్యేక నిధులు కేటాయించాలని మరియు డ్రిప్ సిస్టంలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఓల్లాల మనోజ్ గౌడ్, తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుని. జగిత్యాల జిల్లాలో వివిధ మండలాల్లో, వివిధ గ్రామాలలో అగ్ని ప్రమాదానికి గురైన ఈతవనాలు, తాటి వనాలను సందర్శించడం జరిగింది. గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో 900 చెట్లకు గాను అగ్ని ప్రమాదానికి గురై గౌడ కులస్తులు వారి వృత్తికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అలాగే జగిత్యాల మండలం అంతర్గామ గ్రామంలో 700 చెట్లు, మెట్పల్లి మండలం మెట్ల చిట్టపూర్ గ్రామంలో 600 చెట్లకు గాను, రైకల్ మండలం ఇట్క్యాల గ్రామంలో సుమారు 800 చెట్లకు గాను, పైడుమడుగు 3000 చెట్లకు గాను, ఇలా వివిధ గ్రామాల్లో చెప్పుకుంటూ పోతూ ఉంటే జగిత్యాల జిల్లాలో సుమారుగా 11,000 నుంచి ఒక 10,000 చెట్ల మధ్య ఈతవనాలు దగ్ధమైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి గౌడ కులస్తులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. గౌడ కులస్తులకి తీరని అన్యాయం జరగడంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వారికి నష్టపరిహారం కింద గౌడ కులస్తులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈత చెట్లకు, తాటి చెట్లకు డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే మా గౌడ కులస్తులను ఆదుకోవాలని, స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాం. నీర పాలసీలను అమలు చేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు 5,000 కోట్ల బడ్జెట్ను కేటాయించి గౌడ కులాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కళ్యాణంపాడు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జయరాజు, విగ్రహదాత హరినాథరాజు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మర్నాథ చర్చ్ పాస్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు అఫ్జల్కు అభినందనలు తెలుపుతూ సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మెట్టుకుమార్ యాదవ్, వార్డు కమిటీ సభ్యులు కొండల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కరోనా వచ్చింది, మనం ఈ మధ్య బాగా చూసాం. 2 నెలల నుంచి కరోనా వచ్చింది. ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళినట్టయితే వ్యాధి ప్రబలిస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాన్ని పాటిస్తూ ఎక్కడి వారు అక్కడ కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మనం ఇంచుమించు 45 రోజులు అసలు బయటికి వెళ్ళకుండా లాక్డౌన్ లో గడిపినాం. ఎందుకంటే సమాజానికి మేలు చేయాలంటే తను ఇంట్లోనే ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ తెలియాలి,
మైపాలన్న గారి ఆలోచన విధానం అలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దంటే పూటకూటి కోసం కష్టపడే జనాలు మన కాన్స్టెన్సీలో చాలా మంది ఉన్నారు, మన పట్టణంలో కూడా ఉన్నారు. అంటే ఏ రోజు కూలి చేస్తే ఆ రోజు డొక్కాడే పరిస్థితి చాలా మందికి ఉంది. కాబట్టి కార్యకర్తలను అందరినీ పిలిచి ఒకటే మాట చెప్పాడు, కరోనా వస్తుందో సస్తమో తెలియదు, కానీ మనల్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రజలకు మనం ఒక మంచి పని చేయాలి. వాళ్ళకు బియ్యం కానీ, కూరగాయలు కానీ, నిత్యావసరాలు కానీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ పంచండి అని చెప్పేసి మమ్మల్ని 45 రోజులు ఒక ఎలక్షన్లో కొట్లాడినట్టు పొద్దున 6 గంటల నుంచి ఇంచుమించు సాయంత్రం 6 గంటల దాకా ఏదో ఒక బస్తీల్లో కానీ కాలనీలో కానీ ఆయన సొంత నిధులతో ఏవైతే నిత్యావసరాలు ఇచ్చిండో అవి పంపిణీ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల మధ్యలో తిరిగాడు, ఎక్కడ కూడా కరోనాకు భయపడకుండా వస్తేదేమో చూద్దామన్న విషయం. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేట గ్రామ రైతులచే జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ ప్రమాణం చేయించారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ నూతన వ్యవసాయ విధానం ద్వారా పొందే ఫలితాలను రైతులకు వివరించారు. గ్రామానికి చెందిన రైతులంతా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో చర్చించి నియంత్రిత వ్యవసాయ సాగుకు మద్దతునిస్తూ తీర్మానం చేశారు. సన్న రకాలే పెట్టండి, మీకు అవసరము మాకు దొడ్డు రకమే కావాలంటే ఏదో మీ కొద్దిగా మీ పూర్తికి పెట్టుకోండి. అది మీరు పెట్టే దాంట్లో ఎకరంన్నర సన్న రకం పెడితే ఒక 1/2 ఎకరం దొడ్డు రకం పెడుతుంది, ఆ రకంగా చేయండి. కానీ మీరు అమ్మే దాన్ని మాత్రం సన్న రకాలే పెట్టండి. దానికి మద్దతు ధర అనేది తప్పకుండా రైతు కష్టము బాధ అన్ని చూశాడు వాళ్ళు గ్రహించుకునే చేస్తున్నారు. రైతుల కోసమే మన ప్రభుత్వం ఉన్నది. మీకు ఎలాంటి నష్టం దానివల్ల ఉండదు, మీకు మద్దతు ధరనే ఇస్తారు వాళ్ళు. అది గ్రహించుకోండి. మేము కూడా మీరు ఇప్పుడు మాట్లాడిందంట ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం, మంత్రి గారికి చెప్తాం. ఇవన్నీ ఒక్క విషయము, మన గవర్నమెంట్ ఏం సూచిస్తుందో అవన్నీ వ్యవసాయ అధికారుల ద్వారా ప్రతి ఒక్క రైతు తెలుసుకొని ఏ విధంగా పోవాలి, ఏ పంట ఏ టైంలో ఏ రకంగా పెట్టాలి, ఏంటి మందులు ఏం వాడాలి, విత్తనాలు ఏ రకంగా తీసుకోవాలి, విత్తనాలు నకిలీ విత్తనాల జోలికి పోయి మోసపోకండి, నష్టపడకండి. మీరు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయిన కడారి చరణ్ రాజ్కు మనం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ జుత్తుక నాగేశ్వరరావు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు, వృద్ధాప్య మహిళలకు మా ఆర్గనైజేషన్ తరపున సహాయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రతినిధులు వెలుగూరి హరేరాం, మానూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పోర్ట్స్ పాలసీపై భేటీ కానున్న సబ్ కమిటీ వెల్లడించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వానాకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సు, లాభదాయకమైన పంటలు వేయాలని సూచించిన మంత్రి సబితా. కాలువల పూడికితీత పనులను పరిశీలించిన మంత్రి, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న కొప్పుల ఈశ్వర్. రైతు బంధును తప్పించడానికే ప్రభుత్వం కుట్ర, నియంత్రిత సాగు విధానంపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పరిస్థితులను పర్యవేక్షించిన పాలనాధికారి, లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించిన నారాయణ్ భరత్ గుప్తా. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతల ఉపవాస దీక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.